ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 29 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. వ్యాఖ్యానాంశం సజీవమైన రాళ్ళు. వ్యాఖ్యాన అంశం సజీవమైన రాళ్ళు. వ్యాఖ్యానం: మనుషుడే చెట్టు, గొడ్డలి దేవుని వాక్యం. ఆ వాక్యం మనుష్యుని వేరున ఉంచబడి ఉంది. అక్కడనే ఆంతర్యంలో పనిచేస్తుంది. వాక్యం ద్వారా క్రీస్తును తెలుసుకొని అంగీకరించిన వాడు ఫలింపకపోడు. ఫలమే జీవం ఉన్నది అనుటకు ఒక గొప్ప రుజువు. యూదులు గొప్ప భక్తుడైన అబ్రహామే మాకు తండ్రి అని చెప్పుకునేవారు. క్రీస్తు రావడంతో ఒక క్రొత్త కాలం ఏర్పడింది కనుక పాత దాని మీద ఇక ఆనుకొనకుండా మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించటం ఆరంభమైంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ ప్రకటన చాలా మందికి తొందరగానే ఉన్నది. నేటి వరకు కూడా తొందరగానే ఉంది. కావాలంటే దేవుడు రాళ్ల వలన అబ్రహామునకు పిల్లను పుట్టింపగలడు. కానీ వేరే రాళ్ళు ఇప్పుడు దొరికినలేండి. అసలు పాపులైన నరులే రాళ్ళు. ఎలాగంటే వారిలో ఉన్న పాత హృదయం రాతి వంటిది కాదా? అయినా పర్వాలేదు, ఆ రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి క్రీస్తు మిమ్మును నూతనపరచగలడు. ఆయన వైపు తిరుగుట మీ పని. గొప్ప చెట్టు వంటి నీవు వేరుతో కూడా ఆయన వాక్యానికి లొంగితే చాలు, మీ యందు అద్భుతం జరుగుతుంది. మార్చబడిన మీరు సంఘం అనే కట్టడంలో సజీవ రాళ్లలో ఒకటిగా కట్టబడతారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.